హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఇంకో కొత్త బైక్ డెలివరీకి అయితే సిద్ధమైంది. యాక్చువల్లీ ఇది మా తమ్ముడు తీసుకుంటుండు. చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన వాడు బైక్ తీసుకుందామని, కొంచెం సెటిల్ అయిన తర్వాత తీసుకుందామని చాలా రోజులు వెయిట్ చేసిండు. ఫైనల్గా డామినర్ 4 అని అయితే రెడీ అయిపోయింది. 2021లో స్పెషల్ ఎడిషన్లో వస్తుందని చెప్పేసి చాలా వరకు విన్నాము. అది యాక్చువల్లీ అది ఒక 1 ఇయర్ నుంచి ఆ టాపిక్ నడుస్తూనే ఉందంట, కానీ అయితే అది ఇంతవరకు అయితే రాలేదు. షోరూంలో కూడా అప్డేట్స్ ఏమన్నా తెలుసుకుందామంటే వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే ఆల్రెడీ రీసెంట్గానే వచ్చినాయి బ్రదర్ వెహికల్స్ మాత్రము, కానీ ఇందులో కలర్స్ మాత్రం ఏమి రావట్లేదు అని చెప్తున్నారు. సో ఇంకా వేరే ఆప్షన్ ఏం లేక యాక్చువల్లీ బ్లాక్ ఇంకా గ్రీన్ రెండే కలర్స్ కాబట్టి గ్రీన్ అయితే చూస్ చేసుకున్నాడు మనోడు. సో ఇంకా కొంచెం చిన్న డాక్యుమెంట్ వర్క్ అయితే చిన్న ఫినిషింగ్ ఉంది. అది అయిపోయిందంటే డెలివరీకి సిద్ధమైపోతుంది. అలుపు మీరు చిన్నగా ఒక సినిమాటిక్ షాట్స్ చూసుకొని వచ్చేసాయండి. ఇన్స్టా అనే కదా ఇక్కడ సింబల్ వస్తుంది. దీన్ని మాల్ ఫంక్షన్ సింబల్ అంటారు. చార్జ్ చేసిన తర్వాత ఇది మనకి వెళ్ళిపోతుంది. ఇది మనకు రన్నింగ్లో రాకూడదు. మనం ఇది వచ్చేసి సెన్సార్ యాక్షన్, అంటే మనకైనా సెన్సార్స్ మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యూచర్ ఆటోమేటిక్గా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు సైడ్ స్టాండ్ తీయండి ఒకసారి. అది బ్లింక్ డెలివరీ తీసుకున్నావు, ఎలా అనిపించింది, ఏమనిపించింది, ఎట్లుంది బండి? The time has come after long waiting. You know, today no limits to my happiness and everything. You know, I have tested somewhere around 4 to 5 vehicles. That is Java and Royal Enfield and Dominar also. I took the test ride for a couple of times. Dominar ఎందుకు చూస్ చేసుకున్నావు? The BHP and the torque and the rest, everything, the vehicle balance and everything is wonderful. So, and one more thing, this is the only vehicle in the world which has travelled from North Pole to South Pole. And the lady, Candida Lucy, she's travelled from India to Australia on the Dominar only. So somehow it made me feel so high, and thanks for the Dominar. కానీ డెలివరీ మాత్రం అంత సింపుల్గా అయిపోయింది. అంటే ఒక దట్ ఈస్ బిట్ అన్సాటిస్ఫైడ్ మూమెంట్. మామూలైతే దానికి బాగా ఫీల్ అయిపోయింది. ఎస్, అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అన్నట్టు, మస్తు ఉంటుండే. సో ఫైనల్ అయితే డామినర్. సో ఇంకా డైరెక్ట్ అయితే ఇప్పుడు విలేజ్కి వెళ్ళి కొంచెం మన ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పూజా కార్యక్రమం అన్నీ పూర్తి చేసుకొని సో తర్వాత కంప్లీట్ రివ్యూ ఇద్దాం డామినర్ అయితే. చలో లెట్స్ మీట్ ఆన్ రివ్యూ. సో మరికొన్ని రోజుల్లో డామినర్ కూడా రాబోతుంది రైడ్స్కి. చలో లెట్స్ గో.